ఖమ్మం జిల్లాలో ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లు నిలిచిపోయాయి. గన్ని బస్తాలు లారీల కొరతతో పాటు సరిపడా గోడౌన్స్ లేకపోవడంతో ఎక్కడ మొక్కజొన్న అక్కడే నిలిచిపోయింది. దీంతో కళ్ళాలు కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. ఇటు అకాల వర్షాలు ఈదురు గాలుల వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్ ఆధ్వర్యంలో ఎకరాకి కేవలం 26 క్వింటాళ్ల మొక్కజొన్న మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టడంతో మిగతా పంట అమ్ముకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖమ్మం నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. జిల్లాలో మొక్కజొన్న ఈసారి అధికంగా సాగు చేశారు. అయితే కొనుగోళ్లలో మందకొడిగా కొనసాగుతుండటం, మరోవైపు కాంటాలు వేసిన తర్వాత కూడా వీటిని ఇక్కడి నుంచి లారీలలో తరలించకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఒకవైపు వాతావరణ పరిస్థితులతో అకాల వర్షాలు వచ్చి మొత్తం కూడా పంట తడిసిపోయి రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి. రోజుల తరబడి కూడా ఇట్లా కొనుగోలు కేంద్రాలు కళ్ళాల్లోనే మొక్కజొన్న పెట్టుకొని రైతులు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. రైతులతో మాట్లాడడం సమస్యలు ఏంటండి, అసలు కాంటాలు వేయటంలోనే కొంత ఆలస్యమైంది, వేసిన తర్వాత కూడా ఎందుకు తీసుకోవట్లేదు? ఒకవైపు గన్నీ బస్తాలు కానీ లేకపోతే లారీల కొరత, గోడౌన్స్ కొరత ఉందంటున్నారు. ఏం చెప్తున్నారు? రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఫస్ట్ ఉన్నది మొక్కజొన్న పంట విషయంలో. దాంట్లో మళ్ళీ చింతకాని మండలం, బోనకల్లు మండలం ఇంకా ఫస్ట్ ఉంది. బాగా పంట పండించిన తర్వాత పండింది కాబట్టి మార్చి నుంచే ప్రతిపక్ష పార్టీలుగా అందరూ గొడవ చేస్తే అటు ఇటు మార్కెట్ పెట్టారు. కానీ మార్కెట్ మద్దతు ధర కొని కొండవని చెప్పారు. 26 క్వింటాల లెక్కనే కొండవని అన్నారు. సరే, బస్తాలు కాటాకత్తులు మొత్తం మీరు రైతులు పెట్టుకోవాలంటే దానికి కూడా భరించారు రైతులు. అయినా కానీ కాటాలు వేసి 4 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు లారీలు సాగుతో లారీలు దొరకట్లేదనే సాగుతోటి, గోడౌన్లు లేవనే సాగుతోటి ప్రభుత్వం అధికారులు ఈ బస్తాలని తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. దానివల్ల రైతులు అకాల వర్షాలు, గాలి, దుమ్ము వలన మొన్న పాతలపాడులో బస్తాలు కూడా మంటపడి కాలిపోయినాయి. కాబట్టి బస్తాలను తరలించే విషయంలో ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత తీసుకొని షరతులు లేకుండా లారీలకు ఎత్తాలని కోరుతున్నాం. ఇదంతా మడుగు, వాగు పక్కన వానొస్తే మొత్తం దేవేసుకోవటం, మొక్కజొన్నలు మొత్తం తడిసి ఆగమైనాయి. నిన్న మొన్న గాలి దుమ్ముకి ఇట్లా రైతులు ఇబ్బంది పడుతున్నాం. అది గవర్నమెంట్ స్పందించి అమ్మటే కొనుగోలు చేయాలని కోరుతున్నాం. ఇది ఇక్కడ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న సాగు అత్యధికంగా చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, కళ్ళాలలో కొనుగోలు కేంద్రాలు ఎక్కడ చూసినా కూడా కొన్ని వేల క్వింటాలు ఇంకా అంతే ఉంది. రైతులు ఎదురు చూస్తున్నారు. కొనుగోళ్లు జరిగినా కూడా దీన్ని ఎగుమతి చేయటంలోనూ లేదా దిగుమతి చేయటంలోనూ లారీల కొరత తీవ్రంగా ఉంది, గన్నీ సంచుల కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు కొత్తగా సమస్య, వీటిని దించుకోవటానికి ఎక్కడా కూడా జిల్లాలో గోడౌన్స్ ఖాళీగా లేవని అధికారులు చెప్తుండటంతో ఎక్కడే కూడా పూర్తిగా నిలిచిపోయి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. వాతావరణ మార్పులతో, అకాల వర్షాలతో పంట అయితే తీవ్రంగా నష్టపోయి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. అధికారులు, ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, టీవీ 9, ఖమ్మం.